నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. కేంద్రం ఎన్టీఏకు న్యాయస్థానం కీలక ఆదేశాలు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక. పిల్లలు మట్టిలో మాణిక్యాలు. సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. అక్క నువ్వెక్కడా? రోజా సైలెంట్ వెనుక కారణంపై అనుమానాలు. ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరణి మరమ్మతులు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాట్లు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. 3 రోజుల పాటు మహోత్సవాలు. పిల్లలు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రంపచోడవరంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత లేదన్నారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక అని అన్నారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులను ప్రయోజకులుగా చేయడం టీచర్ల బాధ్యతన్నారు. పిల్లలందరికీ పౌష్టికాహారం ఇస్తున్నామని తెలిపారు. P4 కార్యక్రమంలో పేదవారిని ఆదుకునేలా కృషి చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని సీఎం తెలిపారు. పిల్లలు పుడితే భారం కాదని ఆదాయంగా మార్చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం డబ్బులు ఇస్తున్నామన్నారు. 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మందికి 664 కోట్లు జమ చేస్తున్నామన్నారు. గిరిజనులకు ఐఐటీలో ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఆగస్టు నుంచి సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఇంటికి సోలార్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గించి జీవన ప్రమాణాలు పెంచుతామని వెల్లడించారు. 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు తెలిపారు. పేటీఎం ద్వారా తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అనుసంధానం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈరోజు విద్యా వ్యవస్థకు వెన్నెముక ఉపాధ్యాయులు. తల్లిదండ్రులతో సమానంగా గురువును పూజించే దేశం మంది. నేను ఎప్పుడు కూడా ఉపాధ్యాయులకు సముచితమైన గౌరవిస్తూ వచ్చాను. ఎప్పుడో కౌన్సిలింగ్ పెట్టాం. ఒకప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే రాజకీయ నాయకుల దగ్గర తిరిగే పరిస్థితి. విముక్తి కల్పించాం. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయే పని లేదు. కౌన్సిలింగ్ ద్వారా ఈరోజు టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. టీచర్లకి గౌరవం ఇవ్వాలి. సమాజంలో గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని శాశ్వతంగా ముందుకు తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉండే టీచర్స్ అందరినీ కోరుతున్నాను, ఇది మీ బాధ్యత. తల్లి తండ్రితో కలిసి ప్రతి ఒక్క విద్యార్థుల్ని ఒక మంచి ప్రయోజకులుగా మనం తయారు చేస్తే మనం ముందుకు పోతాం. ఈ ఏజెన్సీ ఏరియాలో ఎవరు టీచర్లు అంటే మొన్న నియమించిన డిఎస్సి నుంచి వచ్చిన ఉపాధ్యాయులే ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎక్కడ టీచర్ల కొరత లేదు. ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్గా ఉన్నాయి. మంత్రి గారు కూడా ఎప్పుడు ఆలోచించి ఎప్పటికప్పుడు ఈ టీచర్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రేమ ఉన్న చోటే దేవుడు ఉంటాడు. సేవ ఉన్న చోటే దేవుడు ఉంటాడు. త్యాగం ఉన్న చోటే దేవుడు ఉంటాడు. ఇక్కడున్న పిల్లలందరూ విషయం గుర్తుపెట్టుకోవాలి. మన జీవిత ప్రయాణంలో 2 దేవుళ్ళు ఉన్నారు. ఒకటి మన తల్లిదండ్రులు, రెండోది మన ఉపాధ్యాయులు. ఈరోజు తల్లికి వందన కార్యక్రమం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిని గౌరవించాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. వీళ్ళందరినీ అనుసంధానం చేసేదానికే ఈ కార్యక్రమం మనం చేశాం. అందుకే తల్లిల ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉండాలి. గురువుల ఆశీస్సులు ఉంటే భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని ఈ సభాముఖంగా పిల్లలందరికీ తెలియజేస్తున్నాం.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభమైంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢమాసంలో శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి శతకలశ స్నపనం, మహాశాంతి హోమం శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీటితో విశేష అభిషేకం చేసి అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం 5:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, ఆలయ ఏఈఓ నారాయణ చౌదరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయులు, ఆలయ అర్చకులు, అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జూలై 25న శ్రీ కపిలేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేపట్టనున్నారు. జూలై 26 నుండి 28 వరకు వైభవంగా వార్షిక పవిత్రోత్సవాలు శైవాగమ సంప్రదాయంలో ఆలయ పవిత్రతకు ప్రతీకగా మహోత్సవాలు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 26 నుండి 28వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాలకు జూలై 25వ తేదీ శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 26న పవిత్ర ప్రతిష్ఠ, జూలై 27న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 28న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే నిత్యార్చనలు, ఉత్సవాల్లో తెలిసి తెలియక సంభవించే దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఆలయ పవిత్రతను పరిరక్షించే మహోన్నత సంకల్పంతో శైవాగమ శాస్త్రోక్త విధానంలో ప్రతి సంవత్సరం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ అనంతరం శ్రీ కపిలేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షమ్మ అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర్ల స్వామివార్ల ఉత్సవ మూర్తులకు కళ్యాణ మండపంలో స్నపన తిరుమంజనం వైభవంగా జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న పూర్వ విద్యార్థులు తమ పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది ప్రత్యేకంగా డోనార్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ప్రతి ఒక్కరూ ఈ యాప్ ద్వారా అభివృద్ధి నిధులు సమకూర్చాలని కోరారు. ఇదే సందర్భంగా విద్యా ప్రమాణాల మెరుగుదల, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశాల్లో పాల్గొన్నారు. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పిల్లల చదువు ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఓవరాల్ డిసిప్లిన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ అభివృద్ధి చెందటానికి, వాళ్ళు స్కూల్లో మంచి మార్కులతో బయట రావడానికి ఎట్లా రావాలి, ఒక డిస్కషన్ పెట్టుకొని పేరెంట్స్కి టీచర్స్కి మధ్య మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకొని, అదేవిధంగా కల్చరల్స్ కొన్ని పెట్టుకొని, యాక్టివిటీస్ కొన్ని పెట్టుకొని, డిస్కషన్స్ పెట్టుకొని, ఏదైతే లీప్ అనేది గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు తీసుకొచ్చారో, లీప్లో మనం ఎట్లా ప్రతి ఒక్క స్కూల్కి రేటింగ్, ప్రతి ఒక్క పిల్లాన్ని కూడా మనము కేటగరైజ్ చేసి ఎట్లా నెక్స్ట్ స్టేజ్కి ఇంప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి అక్రాస్ ద టేబుల్ ప్రతి ఒక్క స్టూడెంట్ తాలూకా రిపోర్టు, ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా కూడా టీచర్లు తల్లిదండ్రులకు విన్నవించుకోవడం జరుగుతుంది. పేరెంట్స్, టీచర్స్ ఇద్దరితో కలిసి మెగా మీటింగ్ జరపడం చాలా సంతోషం. ఇది సంవత్సరానికి 2 సార్లు ఈ యొక్క పేరెంట్స్, టీచర్స్తో వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటాయి, పిల్లలు ఎలా చదువుతూ ఉంటారు, వాటిని కూడా వాళ్ళ పిల్లల గురించి డిస్కషన్ చేసుకోవడానికి కోసం ఈ యొక్క టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. నీట్ పేపర్ లీక్కు బాధ్యుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించాయి.
చిత్తూరులో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. ఈ బంద్కు సిపిఎం, సిపిఐ మద్దతు ప్రకటించాయి. సావిత్రమ్మ డిగ్రీ కాలేజ్లో బంద్ పాటిస్తూ ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మసూదులు మాట్లాడుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల అమానుష దాడిని తీవ్రంగా ఖండించారు. సమస్యకు బాధ్యులైన వారిని రాజీనామా చేయించకుండా దొంగతిరుగుడు మాటలు మాట్లాడుతున్న ప్రధానిని విద్యార్థులు, నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు గంగరాజు మాట్లాడుతూ లాఠీ చార్జీతో విద్యార్థులను అణచాలని గతంలో అనేక ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా విద్యార్థుల దగ్గర అలాంటి పప్పులు ఏమీ ఉడకవని హెచ్చరించారు. కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం తప్పులు చేసిన వారిని వెనకేసుకుని రావడం ఆనవాయితీగా మారింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగరాజు కూడా పాల్గొన్నారు. దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించిన విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలకు 73 చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, ఏపీ స్టేట్ డిసేబుల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నారాయణస్వామి, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వినోద్, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన 70 మంది అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు మోటరైజ్డ్ 3-వీలర్ స్కూటీలను పంపిణీ చేశామన్నారు. చదువుకున్న వారు, ఉద్యోగులు, స్వయం ఉపాధి చేపట్టాలనుకునే వారికి మెరిట్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అవసరమైన ఇతర అర్హులను గుర్తించి తదుపరి విడతలో కూడా వాహనాలు అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయలు సామాజిక భద్రతా పింఛన్, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల పింఛన్, డయాలసిస్ రోగులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు. దివ్యాంగులు కూడా ఇతరుల మాదిరిగానే విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోందన్నారు. సమావేశం అనంతరం లబ్ధిదారులకు కేటాయించిన వాహనాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. బస్సులు కూడా కేవలం ఏదో ఫ్రీ ఇచ్చినట్టు కాకుండా వాటికి ఎక్కడం కోసం, ర్యాంపులు ఎక్కడం కోసం కండక్టర్ కూడా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకు సపరేట్ సీట్లు కేటాయించి వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ బస్సులన్నీ కూడా ఆపి ఎక్కించుకునే విధంగా ఇదంతా ఏంటంటే మిగతా ప్రజల్లాగా మీరు కూడా ఒకటిలా భావించాలనే ఉద్దేశంతో మీరు వేరు చేసి ఉండకుండా మీరందరూ కూడా సామాన్య ప్రజలుగా తిరగాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, బిజినెస్ ఏదైనా చేసుకొని మీరు కూడా ఆర్థిక అసమానతలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మరో గొప్ప కార్యక్రమం ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్. కార్పొరేట్ ఆసుపత్రుల పగటి దోపిడీపై జిల్లా కలెక్టర్ తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని రేణిగుంట రోడ్డులో ఉన్న అంకుర ఆసుపత్రి, సంకల్ప ఆసుపత్రితో పాటు పలు కార్పొరేట్ వైద్యశాలల్లో అమాయక పేద రోగులను ఆసరాగా చేసుకుని జరుగుతున్న వైద్య దోపిడీని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి మురళి పేర్కొన్నారు. ఈ వైద్య దోపిడీకి నిరసనగా శుక్రవారం అంకుర ఆసుపత్రి ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ పేషెంట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ, బిల్లులన్నీ తీసుకెళ్లి రోయా హాస్పిటల్లో సంబంధించినటువంటి కొంతమంది డాక్టర్లతో మాట్లాడితే ఆ డాక్టర్ క్లారిటీగా చెప్పారు, అయ్యా బాబు బతుకుడు, బాబు కష్టమే, మీరు ఏదైనా ఉంటే రోయా హాస్పిటల్లో వెంటిలేటర్ ముందు పెట్టుకోండి, ఆ బాబుకు సంబంధించిన మెదడు, హార్టు, అదేవిధంగా లివరు సంబంధించినటువంటి కామర్లు ఉన్నాయి, ఇన్ని వ్యాధులతో కూడినటువంటి బిడ్డ 100% బతకడం అని చెప్పేసి అని డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. మరి ఇక్కడ అంకుర హాస్పిటల్లో హెచ్ఓడీలు ఉన్నారే, ఇంతమంది పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి హాస్పిటల్, ఇక పెద్ద హైదరాబాద్ మొదలుకొని మొత్తం కూడా పెద్ద ఎత్తున అంకుర హాస్పిటల్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారే, మీకు తెలియదా ఈ విషయం? పేదోడు రోజు కూలి చేసుకుంటా ఉన్నాడు, వాళ్ళ ఫాదరు కూలి పోయి 500 రూపాయలు కూలి తెచ్చుకొని సంపాదించుకున్నటువంటి వ్యక్తి
అయ్యా మీ పేషెంట్కి ఈ విధంగా ఉంది, మీరు ఈ విధమైనటువంటి పద్ధతిలో డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళండి మీరు చెప్పలేరా? మీరు డబ్బులు కట్టండి, ఇంకా డబ్బులు కట్టండి అని చెప్పేసి అని వాళ్ళు వేదనతో గురి చేసి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో చేస్తూ ఉన్నారు. ఇది ఒక పేషెంట్ కోసం మేము చేయడం లేదు. అంకుర హాస్పిటల్, తిరుపతిలో సంకల్ప హాస్పిటల్ అంటే పెద్ద ఎత్తున పేరు పొందినటువంటి హాస్పిటల్లో లోపల ఏం జరుగుతుందో తెలియదు, మెడిసిన్ కుంభకోణం ఏం జరుగుతుందో తెలియదు. ఈ హాస్పిటల్ పైన ఖచ్చితంగా కలెక్టర్ గారు విచారణ చేసి ఫలాని వైద్యానికి సంబంధించినటువంటి బోర్డు నేమ్ బోర్డు చేసి ఇక్కడ పెట్టకపోతే దోపిడీతనంతో లక్షల రూపాయలు కుంభకోణం చేసేటువంటి పరిస్థితిలో ఈవేళ పేషెంట్ల దగ్గర మొత్తం కూడా పుంజుకొని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం చారిత్రాత్మక నిర్ణయం అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. ఏర్పేడ్ మండలం పాపానాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, విద్యా సౌకర్యాలు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు, ధనంజయ నాయుడు, మండల విద్యాధికారులు ప్రేమలత, దయాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను నా పిల్లలు చెప్తాను, స్కూల్లో ఒకరు చాక్లెట్ ఇచ్చారు, ఫ్రెండ్స్ ఇస్తే పర్లేదు, కానీ బయట వాళ్ళు వచ్చి ఇదిగో చాక్లెట్ ఇచ్చుకొని తినండి అని చెప్పి ఇస్తే మీరు వద్దంకులు అని చెప్పాలి, లేకపోతే తీసుకొని మీ అమ్మానానికి ఇవ్వండి తినకుండా, ఓకేనా? ఎందుకంటే కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, మనం అన్నీ కూడా చేయకూడదు. దాని తర్వాత ఎవరన్నా ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎవరన్నా లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరన్నా మీతో మిస్బిహేవ్ చేసినా యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మీ పేరెంట్స్. ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు కూడా తల్లులు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు కూడా కష్టాలు ఉంటాయి, ఫస్ట్రేషన్స్ ఉంటాయి, ఇరిటేషన్స్ ఉంటాయి, ఈఎంఐ కట్టాలా, అప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ పిల్లల్ని మీకు చూపించకూడదు. మీరందరూ కూడా ఏంటంటే మీ అవసరమైతే మీ భర్తలను చూపించుకోండి, పర్లేదు, మేము పడతాం, కానీ పిల్లల్ని చూపించదు. నేను ఏమి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీ పిల్లలతో కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడాలి. కనీసం ఒక వారానికి ఒక రోజు వాళ్ళకి టైం ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 దామినేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ దామినేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందాలంటే విద్య ద్వారానే సాధించవచ్చునని విద్యార్థులకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయలక్ష్మి, మార్కొండయ్య, గంగా, కొండయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రతి ప్రోగ్రాంలో పిల్లల గురించి కొంతసేపు మాట్లాడుకోవడము, వాళ్ళకు కావాల్సిన విద్యా బోధన గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకు కూడా కొన్ని బహుమానాలు కూడా ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నాము, వాళ్ళకి బహుమానాలు కూడా ఇస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఇక్కడ పెద్దలు ఇచ్చేసి ఈ పండుగ వాతావరణాన్ని గొప్పగా జరిపేటటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. పైగా ప్రోత్సాహాలు కూడా వెంకటరమణ నాయక్ గారు మంచిగా స్వీటు, శావరి, అరటి పండ్లు కానివ్వండి ఇవన్నీ కూడా తెప్పించి ప్రజలకు మంచిగా విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా పాఠశాల చాలా చక్కగా ఈ మెగా పేటీఎం జరుపుకుంటున్నందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు చేపట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మతు పనులు ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు, తుఫాన్లు, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి 10వ తేదీ వరకు పుష్కరిణి మూసివేయబడుతుంది. కావున ఈ 40 రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అదేవిధంగా భక్తులను పుష్కరిణిలోనికి అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
ఫైర్ బ్రాండ్ వాయిస్ ఎందుకు మూగపోయింది? అయిన దానికి కానిదానికి నేనున్నానంటూ ఒకప్పుడు మీడియా మైకుల ముందు స్వరం సవరించుకునే ఆ లీడర్ ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? అత్యంత కీలకమైన శాంతి భద్రతల విషయంలో వైసీపీ అటాక్ మోడ్లోకి వస్తే ఆ మాజీ మంత్రి మాత్రం పిలిస్తే వెళతానన్నట్టు ఎందుకు ఉంటున్నారు? ఎవరా ఎక్స్ మినిస్టర్? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వైసీపీ నోరున్న నేతల్లో ఒకరిగా మాజీ మంత్రి ఆర్కే రోజాకు గుర్తింపు ఉంది. అయితే గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆమె వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, నోటిఘాటు పూర్తిగా తగ్గిందన్న అభిప్రాయం బలంగా ఉంది. చివరికి సొంత నియోజకవర్గం నగరిలో కూడా యాక్టివ్గా కనిపించడం లేదట. పిలిస్తే శుభకార్యాలకు రావడం, వెంటనే చెన్నై చెక్కేయడం రొటీన్గా మారిపోయిందని అంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశానికి సంబంధించి ఇటీవల వైసీపీ ఆందోళనలు చేస్తోంది. స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్ సైతం నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నా ఆ విషయంలో రోజా మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంటున్నారంటూ పార్టీ వర్గాల్లోనే పెద్ద చర్చ జరుగుతోందట. గత ఎన్నికల్లో 40,000 ఓట్ల భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు రోజా. ఆ తరువాత తన మకాంను పూర్తిగా చెన్నైకి మార్చేశారామె. మధ్యలో ఇసుక దందా పేరిట హడావిడి చేసిన, అక్రమ రవాణాలో దొరికిన వాహనాలు వైసీపీ నేతలవేనని ఎమ్మెల్యే రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో రోజా డిఫెన్స్లో పడి వెనక్కి తగ్గాల్సి వచ్చిందట. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ప్రత్యర్థులపై దాడి విషయంలో మాత్రం పాత రోజా కనిపించడం లేదని సొంత పార్టీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం పిలిస్తే వెళ్లడం, మాట్లాడమంటే మాట్లాడడం అన్న ధోరణిలో ఉన్నారా, లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి కొందరిలో. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే కొత్త కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా ఆమెలో ఉందన్నది ఇంకొందరి వర్షన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతిపై సిఐడి దర్యాప్తు కొనసాగుతుండడం మాజీ మంత్రిని మరింత డిఫెన్స్లో పడేసిందని అంటారు. ప్రతికూల పరిస్థితుల్లో రోజా దృష్టి పూర్తిగా కెమెరా వైపు మళ్లినట్టు చెప్పుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మంత్రి అయ్యాక మానేసిన బుల్లితెర కార్యక్రమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారామె. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత తమిళ సినిమా ద్వారా వెండి తెరపైకి కూడా రీఎంట్రీ ఇచ్చేశారు రోజా. తాజాగా ఆమె నటించిన ఓ తమిళ సినిమా టీజర్లో డైలాగులు బాగా వైరల్ అయ్యాయి. అవన్నీ బాగానే ఉన్నా పార్టీ ఫుల్గా రీఛార్జ్ మోడ్లోకి వచ్చాక కూడా రోజా వాయిస్ గట్టిగా వినిపించకపోవడానికి కేసులే కారణమా అంటూ వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. మునుపటిలా దూకుడుగా వెళ్తే ఆడుదాం ఆంధ్ర కేసుల్లో చట్టపరమైన చిక్కులు తప్పవని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలతో ఉన్న తీవ్ర విభేదాలు సొంత నియోజకవర్గంలోనే వర్గపోరు తలనొప్పిగా మారాయని అంటున్నారు. అందుకే పార్టీ పిలిస్తే వెళ్లడం, చెబితే మాట్లాడటం తప్ప కూటమి నేతలను డైరెక్టుగా ఢీకొట్టే సాహసం చేయడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ఇందుకు కొన్ని ఉదాహరణల్ని కూడా చూపిస్తున్నాయి సొంత పార్టీ వర్గాలు. ప్రశ్న రావణ్ కేసు, సాయికృష్ణ లాకప్ డెత్ ఎపిసోడ్ లాంటి వాటి విషయంలో పార్టీ గట్టి స్టాండ్ తీసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని ప్రశ్నిస్తున్నా రోజా ఎందుకు నోరు తెరవడం లేదని అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కీలక నాయకురాలు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ సొంత పార్టీ కేడరే గుసగుసలాడుతోందట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు తానుగా గొంతు నొక్కేసుకోవడం నాయకత్వ లక్షణం కాదనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. అయితే రోజా ప్రస్తుతానికి తన వ్యూహాన్ని మార్చుకున్నారా, సమయం కోసం ఎదురు చూస్తున్నారా అన్న దగ్గరే ప్రస్తుతానికి చర్చ ఆగింది. యువతదే భవిష్యత్తు, విద్యలో విప్లవాత్మక మార్పులతో కొత్త అడుగులు వేస్తున్నారని పలువురు ప్రముఖులు కొనియాడారు. రాష్ట్రంలో విద్యారంగం కొత్త శకంలోకి అడుగు పెడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా విధానంలో సరికొత్త మార్పులు తీసుకురావడం పట్ల మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొన్న పేరెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్న అనిత యాదవ్, పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది కేవలం మార్కులు, ర్యాంకుల కోసం కాదని పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నాంది అని భావోద్వేగంగా చెప్పారు. విద్యతో పాటు సంస్కారం, విద్యార్థి దశ నుండే పిల్లలకు సమాజంలో మంచి చెడుల పట్ల అవగాహన కల్పించాలని, పుస్తకాలతో పాటు విలువలు నేర్పితేనే నిజమైన విద్య అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్న స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, డిజిటల్ క్లాస్ రూమ్స్, మెంటర్షిప్ కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని పేరెంట్స్ కొనియాడారు.
యువతే దేశ భవిష్యత్తు అంటూ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో ఏపీ యువత ముందు వరుసలో ఉండాలి అని మెగా పేరెంట్స్ మీటింగ్లో పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని యువతరం ముందడుగు వేయాలని కోరారు. మెగా పేరెంట్స్ మీటింగ్ విద్యలో వస్తున్న మార్పులకు, ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు. పుస్తక పఠనం చేయడం ద్వారా సమాజంలో అనేక సంస్కరణలు, బాల్యం నుండి రాజకీయ లక్షణాలు అలవర్చుకునేందుకు సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించేది కేవలం ఒక విద్యనే అని కొనియాడారు. టీచర్లు, స్టూడెంట్స్, పేరెంట్స్ మొత్తం ఒక ఫ్యామిలీగా ఉండాలని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సుఖాలు, కష్టాలు అన్నీ తెలుసుకొని పిల్లల భవిష్యత్తు బాగుండాలనేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రమే మొదటి స్థానంలో రావాలని చెప్పి కూడా ప్రయత్నం చేసేదానికోసం ఇదొక ముఖ్యమైన కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్తో, స్టూడెంట్స్తో, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ పాలుపంచుకొని చాలా ఆనందంగా ఉన్నది. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం కిందను కూడా అందరూ తల్లిలు కూడా డబ్బులు కూడా డిపాజిట్ చేయడం జరిగింది. అది ఒకటి ఆర్థిక భరోసానే కాదు, వాళ్ళకి ఒక మనోధైర్యం. ఎందుకంటే ఎప్పుడైతే స్టూడెంట్స్ బాగా చదువుకొని వాళ్ళు మంచి పొజిషన్లోకి వస్తారో ఆ ఇల్లు బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది. గతంలో ఈ స్కూల్లో అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఈ 3-4 సంవత్సరాల్లో చూస్తే, ఈ 2 సంవత్సరాల్లో చూస్తే కీలకమైన మార్పులు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే స్కూల్లో నుంచి స్పోర్ట్స్లో కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఈరోజు ఇదే స్కూల్ నుంచి ఉన్న పిల్లాడు సాయి సెంటర్లో సెలెక్ట్ అయ్యి అక్కడ ట్రైన్ అవుతున్నాడు. అదేవిధంగా శాప్ సెంటర్లో ట్రైన్ అవుతున్నాడు. అంటే ఒక పక్క స్పోర్ట్స్, ఒక పక్క కల్చర్, అదేవిధంగా ఈరోజు ఒక వినూత్నమైన ఆలోచనలకి శ్రీకారం చుడుతున్న పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. కొన్ని ఈరోజు ఏదైతే మన దగ్గరగా ఉన్న శ్రీహరికోటతో కూడా అక్కడున్న ఎవరైతే శాస్త్రవేత్తలను అక్కడికి తీసుకెళ్లి పిల్లల్ని ట్రైన్ చేసే కార్యక్రమం కూడా ఈ ఎస్ఎన్పురం స్కూల్ పిల్లలను కూడా భాగస్వాములు చేస్తున్నారు. మా సత్యనారాయణపురం స్కూల్కి శాప్ చైర్మన్ రవినాయుడు అన్న గారు రావడం కానీ, లేదు ఎడిఫై ప్రణీత్ అన్నగా విద్యావేత్త ప్రణీత్ అన్న రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రముఖులు ఎప్పుడు వచ్చినా పాఠశాల యొక్క అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. నారా లోకేష్ అన్న గారు ముఖ్యంగా ఎడ్యుకేషనల్ మినిస్టర్ అవడం వల్ల ఒక విద్యలోనే ఒక పెను మార్పును తీసుకొచ్చారు. తల్లికి వందనం పథకం ప్రతి బిడ్డకి పడింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రణీత్ అన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు స్కూల్ టాపర్స్కి టాప్ 3 మెంబర్స్కి ఆఫర్ చేశారు. అందులో ఖతీజా అనే అమ్మాయి ఆ స్కూల్లో ఐఐటి ఇంటర్ జాయిన్ అవ్వడం స్థానికంగా మాకు అందరిలోకి ఒక ఉత్సాహం వస్తుంది. పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఇలాంటి వ్యక్తులు రావడం వల్ల మా ఏరియా కావచ్చు, స్కూల్కి కావచ్చు, ఇక్కడున్న హెడ్ మేడమ్స్కి అందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది. తల్లికి వందనంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని, గడిచిన 2 రోజులుగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని పనబాక లక్ష్మి తెలిపారు. తిరుపతి చిన్న బజారు వీధిలోని గవర్నమెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లికి వందనం సంబరాల కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కారకులని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. పథకం అమలుతో ప్రతి ఇంట్లో ఆనందం వెల్లివిరిసిందని, లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం పేద మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికి కూడా సకాలంలో అమ్మఒడి పడిన దాఖలాలు లేవని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే తల్లులందరికీ తల్లికి వందనం పేరుతో ఖాతాలలో నగదును జమ చేయడం భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రం సంచలన మార్పు తీసుకురావడం జరిగిందని అన్నారు. డొక్కా సీతమ్మ పేరున మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెట్టాం మేము. అలాగే వాళ్ళకి స్నాక్స్ ఇస్తూ ఉన్నాము. వాళ్ళకి ఇన్సెంటివ్స్ చాలా ఇస్తేవే కాకుండా వాళ్ళ స్కిల్స్ ఏమన్నా ఉన్నాయో అంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళకి చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా మేము తీర్చిదిద్దుతున్నాము. ఇది ప్రతి పేదవాళ్ళకి ఎంతో ఉపయోగపడే స్కీమ్. ఇది వాళ్ళని ఒక బాధ్యత గల పౌరుల్లాగా తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్షణం. కాబట్టి ఈరోజు ఒక పండుగలాగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో ఈరోజు నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ స్కూల్కి నేను ఇది రావడం 3వసారి అనుకుంటాను. చాలా బాగా టీచర్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ అందరూ వాళ్ళ సొంత పిల్లల్ని చూసుకొని ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు. వాళ్ళని నేను అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ మా పాప 9th క్లాస్ చదువుతూ ఉంది. మాకు 2 పాపలు ఉన్నారు. తల్లికి వందనం డబ్బులు మాకు కూడా
రావడం జరిగింది. ఈ ప్రభుత్వంకి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఈ డబ్బులు వేస్ట్ చేయకుండా మా పిల్లల చదువులకి మేము సమకూర్చుకొని వాళ్ళు పెద్ద చదువులు చదివించుకుంటామని మేము ఈ ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతగా ఉంటామనేసని నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. ప్రముఖ సినీ అగ్ర హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్యం త్వరగా కుదుటపడి సినీ రంగం రాజకీయ రంగంలో యథావిధిగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి షూటింగ్లో గాయమై నిన్ననే శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి ప్రజాసేవకి పునరంకితం కావాలని, కళామ తల్లి సేవలో ఆయన మళ్ళీ యథావిధిగా పాల్గొనాలని ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద బాలకృష్ణ గారి అభిమానులందరం కలిసి ఈరోజు కొబ్బరికాయలు కొట్టి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. మంచి మనిషి, ప్రజల మనిషి, కల్మషం లేనటువంటి గుణవంతుడు. తిరుపతి తిలక్ రోడ్లోని శ్రీ కరుమారియమ్మ దేవాలయంలో జరుగుతున్న ఆడినెల మహోత్సవాలు 2వ శుక్రవారం ఆధ్యాత్మిక శోభతో భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం వివిధ రకాల కూరగాయలతో శ్రీ కరుమారియమ్మను శాకంబరి దేవిగా అలంకరించగా అమ్మవారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. అన్నపూర్ణ స్వరూపిణి, సకల జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా ఆరాధించబడే శాకంబరి దేవి అలంకరణను దర్శించేందుకు వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పొంగలి సమర్పించి నైవేద్యాలు అర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రతి ఏడాది ఆడి నెలలో 30 రోజుల పాటు నిర్వహించే ఈ మహోత్సవాలు భక్తుల్లో విశేష ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నగర ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, అర్చకులు వేలాయుధం, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా తదితర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ కరిమారియమ్మ తల్లి దేవాలయంలో ప్రతి ఏడు ఆడి మాసంలో 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆడి మాసంలో ఈరోజు 2వ శుక్రవారము వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి తదనంతరం ఈరోజు కాయగూరలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి శాకాంబారి అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఇంకా 5 శుక్రవారాలు విశేషంగా గాజుల అలంకారం, గంధం అలంకారం, ఇలా అన్ని అలంకారాలు ఈ ఆడి మాసంలో ఉంటుంది. అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఆడి నెల సందర్భంగా 2వ శుక్రవారం తెల్లారితే 2:30 నుంచి అభిషేకం అలంకారం అంతా చేసి శాకంబరి అలంకారం చేసి అందరూ జనాలు వచ్చి దర్శనం చేసుకోవడానికి అందరూ రావాలి. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ జీడబ్ల్యూఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో తొలి దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా తొలి ప్రాంతీయ సమావేశాన్ని రాయలసీమ వేదికగా తిరుపతిలో ఈ నెల 26వ తేదీన నిర్వహిస్తున్నామని ఏపీ జీడబ్ల్యూఎస్సీ జేఏసీ రాష్ట్ర నేతలు తెలిపారు. ఈ 10 నెలలు, ఈ 9 నెలల 10 నెలల మాసంలో మా మీద ఒకంత ఒత్తిడి లేదంటే పనిభారం పెరిగింది. అదేవిధంగా మాకేదైతే సమస్యలు పరిష్కారం దిశగా చూపెడతామని చెప్పారో ఆ సమస్యలు నేటి వరకు పరిష్కారం దిశగా వెళ్ళకపోగా
దానికి తోడు మరిన్ని సమస్యలు జడ్లను చేస్తూ ప్రమోషన్ ఛానల్ ఏదైతే ఉందో అర్బన్లో అయితే మరీ దారుణంగా ఎవరైనా ఒక ప్రమోషన్, ఒక ఉద్యోగికి ప్రమోషన్ వస్తే అతని యొక్క జీతం కానీ లేదంటే అతని యొక్క ప్రమోషన్లో అతని ఉద్యోగ స్థాయి కానీ పెరగాలి. కానీ అర్బన్లోకి వచ్చేటప్పటికి 23,780 అని చెప్పి గౌరవ CDMA గారు ఒక మెమో జారీ చేసి దీనిలే ఫైనలైజ్ చేయాలనే దిశగా ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా దారుణమైన పరిస్థితి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,48,060 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,335 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,32,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 237 రూపాయల 40 పైసలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. కేంద్రం ఎన్టీఏకు న్యాయస్థానం కీలక ఆదేశాలు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక. పిల్లలు మట్టిలో మాణిక్యాలు. సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. అక్క నువ్వెక్కడా? రోజా సైలెంట్ వెనుక కారణంపై అనుమానాలు. ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరణి మరమ్మతులు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాట్లు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. 3 రోజుల పాటు మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.